నాకు ఈ రిలేషన్ మీద అస్సలు లేకుండా పోయింది. ఈ రిలేషన్ అంటే నాకు తలకాయ నిప్పుడుతుంది. నేను ఎప్పుడు వదిలించుకొని వెళ్దామా అని చూస్తున్నా. భార్య లేదు, భర్త లేడు, ఎవ్వరు లేదు, ఎవరితో ఎవరికి సంబంధాలు లేవు. నాకు ఈ సంసారం అంటేనే తలకాయ నొప్పిగా ఉంది. నేను ఈ కాపురం చేయాలంటే అస్సలు నా వల్ల కావటం లేదు. నేను వెళ్ళిపోతాను, నాకు అసలు అక్కర్లా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా భర్త మీద ఇంకా అసహ్యం వేస్తుంది అని చాలామంది అనుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భర్త అంటే భార్యకి ఒక దేవుడు లాంటోడు. భర్త అంటే అది ఒక ఫీలింగు, అది ఒక ప్రేమ, అది ఒక అభిమానం, అది ఒక రకమైన అనురాగం. భర్త మీద ఉండేది నిజమైన ప్రేమ. అలాంటి భార్యలో భర్తని అసహించుకునే కాడికి వెళ్తున్నారంటే, ఇది భార్య భర్త రిలేషనే వద్దనుకుంటున్నారంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చిందా, వాళ్ళు ఎలాంటి బాధపడుతున్నారా, వాళ్ళు ఎలా వీళ్ళని హింసిస్తున్నారా అని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య భర్తను పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో కలలతో చేసుకుంటుంది. నా రాజు, నా రారాజు, నా భర్త అని మురిసిపోతా చేసుకుంటుంది. అలాంటి భార్య భర్త అంటే భార్యకు ఒక ధైర్యం అనమాట. నా భర్త ఉన్నాడు అనే ఫీలింగ్తో ఉంటుంది ఎప్పుడు. కానీ వస్తున్నాడమ్మా, వామ్మ వచ్చి పడుతున్నాడమ్మా, అలాంటి భార్యకి, అలా మురిసిపోయే భార్యకి భర్త అంటే ఎందుకు అసహ్యం వేసిద్దంటే, భర్తలు అందరూ అలా ఉండరండి. కానీ ఒక్కొక్క భర్త ఉంటాడు. ఒక్కొక్క భర్త ఉంటే ఏం చేస్తాడు, కూరగాయలు కోసుకుంటుంది అనుకోండి, 2 కూరగాయలు మిగిలినాయి అనుకోండి, పచ్చిమిరకాయలే తీసుకొస్తారు. 4 పచ్చిమిరకాయలు మిగిలినాయి అనుకోండి, వామ్మో ఏంది ఇన్ని కూరగాయలు తీసుకొచ్చా, ఇన్ని పచ్చిమిరకాయలు తీసుకొచ్చావేంది, ఆ వేస్ట్ చేస్తావా మొత్తము, ఇవన్నీ ఏం చేస్తా, ఏం నాశనం చేద్దామని కూర్చున్నా అని చెప్పి గిలగిల కొట్టుకుంటారు. అస్సలు ఇంత పాలకూర తీసుకొచ్చి, పాలకూరలో చండాలపు ఆకులన్నీ ఉంటాయి, ఆకులన్నీ ఏరి పక్కన పడేస్తున్నారు అనుకోండి, అప్పుడేమంటారు అనుకున్నా, వామ్మో ఈ పాలకూరలో ఈ ఆకులన్నీ తీసేసావేంది, ఇంత కూర వేస్ట్ చేసావేంది, 20 రూపాయల పాలకూర కట్ట తీసుకొస్తే ఈ మొత్తం నాశనం చేసావేంది, నువ్వు నాశనం చేయడానికే కూర్చున్నావు, నువ్వు ఇలాంటి దాని మొదలు పెడతారు. కాఫీ తీసుకొస్తుంటే కొద్ది కాఫీ కింద ఊరకట్ట కప్పు కొద్ది గట్ట ఒలికి ఒక్క సుక్క కాఫీ పోయి అనుకోండి, నీకు అసలు నువ్వు తెచ్చి పెడితే కానీ తెలియటానికి నువ్వు కాఫీ బారిపోతావు, ఏమైనా బారిపోతావు, అన్నీ కింద పోసుకొని వచ్చావుగా, నీకు అసలు జాగ్రత్త అనేది లేదా, నువ్వు మనిషివి కదా, నీకు అన్నీ చెప్పాలా అని అట్ట మొదలు పెడతారు. గబాల పాలు పెట్టారనుకోండి పొయ్యి మీద, ఆ పాలు పొంగిపోతాయి. ఒక్కోసారి గబాల పాలు పొంగిపోగానే, ఆ పాలు ఎందుకు పొంగిపోయినాయి, పాల ప్యాకెట్ ఎంత అనుకుంటున్నావు, పాలు లీటర్ ఎంత అనుకుంటున్నావు, పాలు ఎందుకు పొంగబెట్టి, అలా అన్నిట్లో ప్రతి ఒక్కటి ఎదుగుతూ ఉంటారండి. అలా ప్రతి ఒక్కటి ఎదుగుతుంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ప్రతి ఒక్కటి పాలు పట్టుకొని, కాఫీ పట్టుకొని, కూరగాయలు పట్టుకొని, ఆకుకూరలు పట్టుకొని, ఇంట్లో ఏ పని చేస్తున్నా కూడా వెనకాలే తిరుగుతా, అది అట్ట చేసావేంది, ఇది అట్ట చేసావు, అదేంది ఇదేంది అని అలాంటివన్నీ ఒకటే నస వెనకాల. అలా నసగాళ్ళు ఉన్నప్పుడు ఏ భార్యకైనా ఎలా అనిపించిద్ది, తన మీద తనకే అసహ్యం, తన రిలేషన్ మీద అసహ్యం, తన భర్త మీద అసహ్యం వేసిద్దా లేదా. అలా అంతేకాకుండా పిల్లలకు ఫీజులు కట్టాలంటే పిల్లలకు ఫీజులు కట్టరు. పిల్లలకు ఫీజులు కట్టకుండా వాళ్ళ దుర్వ్యసనాలతో వాళ్ళు తిరుగుతూ, వాళ్ళు తాగుతూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాశనం చేసుకుంటా పిల్లలకు ఫీజులు కట్టమంటే బజార్న పడతారు. ఇంట్లో ఏమన్నా చేస్తే చండాల బూతులు తిడతారు. ఆ బూతులు చెప్పడానికి కూడా చండాలంగా ఉండే బూతులు వచ్చిన కానించి భార్యని అలాంటి తిట్టుకుంటా ఆఖరికి పిల్లలకి ఫీజులు కట్టకుండా పిల్లల్ని ఏదిత్తా సాధిస్తా ఇన్ని చేస్తా కూడా పిల్లలకి మళ్ళీ పిల్లల మీద కూడా ఎగబడతారు. పిల్లల మీద కూడా ఎగబడి పిల్లలను కూడా తిడతాం మొదలు పెడతారు. కానీ తనని ఎన్ని మాటలు అన్నా, తనని ఎన్ని చేసినా తన భార్య ఓచుకుంటుంది. కానీ పిల్లల జోలి వస్తే మాత్రం యాంటీగా మారిద్దండి. అస్సలు ఒప్పుకోదు. పిల్లల జోలి వస్తే మాత్రం పిల్లల కోసం ఇన్ని బాధలు పడి మొగుడి దగ్గర ఉండేది దేనికి, పిల్లల కోసం. అలాంటప్పుడు పిల్లల మీదకి వెళ్తే మాత్రం ఏ తల్లి ఊరుకోకుండా యాంటీగా మారి వాడిని ఒక రకంగా ఆడుకుంటుంది. పిల్లల జోలి కనుక వస్తే ఎన్ని బాధలైనా పడిద్ది, ఎన్ని మాటలైనా పడిద్ది. కానీ అలాంటి వాళ్ళు ఉండారండి. పైన వాళ్ళు ఏం చేస్తారనుకున్న బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా మంచి డ్రెస్ వేసుకొని, మళ్ళీ బూట్లు వేసుకొని, పెద్ద షూట్లు వేసుకొని, ఇలాంటివన్నీ సెంటులు పూసుకొని పెద్ద దర్జాగా పెద్ద ఏమి ఎరగ నంగల్లా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి ఏమి ఎరగనట్టుగా ఉంటారు. పెద్ద వివేకవంతుల్లాగా వెళ్తారు. కానీ ఒట్టి అవివేకులు. ఒక రిక్షా వాళ్ళకలాగా, ఒక లేబర్ వాళ్ళకలాగా, ఏ మాట పడితే ఆ మాట చండాలంగా మాట్లాడుకుని అలగా వాళ్ళకలాగా అలాంటి బూతులు ఇళ్లలో తిడతారు వాళ్ళు. అలాంటి మూర్ఖులీళ్ళు, చదువుకున్న మూర్ఖులు అంటారే అలాంటి మూర్ఖులీళ్ళు.
వీళ్ళు బయట వాడికే అలా కనపడతారు కానీ ఇంట్లోకి వస్తే వీళ్ళంత చండాల పళ్ళు ఉండరండి. రెండో వాళ్ళు ఏ భార్యకైనా ఇలాంటి భర్తలు ఉంటే పెద్ద నరకంగా ఉంటుంది ఇల్లు. బయట నుంచి వచ్చాడు వస్తున్నాడంటే సరే, ఏమైనా కొద్దిగా అన్నం పెట్టేటప్పుడు గిన్నెలో అంత అన్నం ఉంటే ఊరుకోరు. వామ్మ ఇంత అన్నం ఉండేవింది, ఇంత మిగిలిపోయింది ఏంది, అలా మొదలు పెడతారు. వామ్మో వస్తున్నాడమ్మా నసగాడు భార్య భర్త కోసం ఎదురు చూడాలి కానీ వామ్మో వస్తున్నాడు, ఈ నసగాడు వస్తున్నాడు, వీడేం గొడవ చేస్తాడో, వీడేం అంటాడో, ఏం బజాన పడతాడో అని చెప్పి భార్యగా తత్తర పుట్టిద్ది. ఇంట్లో ఒక అడుగు పెడుతున్నాడు అంటేనే ఎప్పుడు రాకుండా ఉంటాడని దండం పెట్టుకుంటుంది. అలా భార్యలు హింసించి అలా బాధలు పెట్టి ఇలా చేసి ఇన్ని రకాలు చేసేటప్పుడు ఏ భార్యకైనా అసహ్యం వేసిద్దా లేదా? ఇలాంటి వాళ్ళు ఉండారండి. అందరిని అంటలేదు, 100కి 70 మంది మంచోళ్ళు అండి, 20-30 మంది మాత్రం ఇలాంటి వాళ్ళు ఉండారు. సగానికి సగం ఉండారు. కాబట్టి మీలో ఎవరన్నా ఉండారేమో నసగాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఉంటే కనుక మీరు మారి ఇలా భార్యలు ఇబ్బంది పెట్టి అందరి చేర్చి అనిపించుకోబాకండి. ప్రతి ఒక్క విషయం పట్టించుకోబాకండి. మీరు ఆఫీసులకు వెళ్తారు, మీరు ఆఫీసులకు వెళ్తే మీరు ఆఫీసులో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టి మర్చిపోతూ ఉంటారు. మీ భార్య మీ విషయాల్లో జోక్యం చేసుకుంటుందా? మరి అలాంటప్పుడు మీ వంట విషయాలు మీకు ఆఫీసు మీకు ఎలాగో మీ భార్యకి వంటగేది అలాగా. అలాంటి మీ భార్యది వంటగేది అనేది మీ భార్యది. అటు ఇటు అవుతూ ఉంటాయి. కూరలు మిగులుతాయి, అన్నాలు మిగులుతాయి, కూరగాయల్లో చెత్త చెదారం తీసేయాల్సి వచ్చింది, శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి పనులన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు? మీరు ఆడవాళ్ళు ఏమన్నా నీ భార్య మగవాళ్ళలాగా నీ పనుల్లో ఎంటర్ అవుతుందా? నువ్వు ఆడదానిలాగా నీ భార్య పనుల్లో ఎంటర్ అవడానికి నీకెందుకు? అసలు వండి పెడితే తిన్నానా, వెళ్ళానా, ఒక బాధ్యతగా ఒక మొగాడిగా సంపాదించి పెట్టానా లేదా, అది ఒక్కటి చూసుకోవాలి. ఈ కూరగాయల మాటలు దేనికి? భార్యను ఏది తింటానికి కాకపోతే ఈ కూరగాయల మాటలు దేనికి? కూరల చుట్టూ తన్నాల చుట్టూ గొంగళ పురుగులా తిరుగుతూ ఉంటావా? చీదర పుట్టిపోదా ఆడవాళ్ళకి? ఎప్పుడు పోతాడని అనిపించదా? ఇలా ఎందుకు చేస్తారు అసలు మీరు? నీకు వంటగదితో నీకేం పని అసలు? వంటగది ఆమె హక్కు, భార్య హక్కు. వంటగది సర్దుకుంటుందో పెట్టుకుంటుందో మానుకుంటుందో నీకు అనవసరం. నీదేందో నువ్వు చూసుకో. నువ్వు అన్ని విషయాలు నువ్వు జోక్యం చేసుకోవాల్సినంత అవసరం లేదు. కాబట్టి మీది మీరు చూసుకోండి. ఇలాంటి నసగాళ్ళు ఎక్కడన్నా ఉంటే మారి మీ రిలేషన్ కాపాడుకోండి. భర్త వస్తున్నాడంటే భార్యకి ఎంతో సంతోషం వేయాలి. రావటంతో భార్యని టీ కప్పు తీసురా అని చెప్పి ప్రేమగా పిలువు. ఆ రోజల్లా నీ భార్య స్వర్గంలాగా చూపించింది ఇంటిలో ప్రేమల మనసులోనే నీ కృతజ్ఞతలు చెప్పుకొని మనసులోనే ప్రేమను చూపించి నీతో ప్రేమగా ఉంటుంది. అలాంటి అవకాశాలు పెట్టుకొని మంచితనంగా ఉండాలి. కానీ నువ్వు ఇలాంటి నసగాళ్ళలాగా ఏదిస్తే నీ భార్యకి ఎంత అసహ్యం వేసిద్ది. ఇలాంటివన్నీ చేయబాకండి. మీలో కనుక ఎవరన్నా ఉంటే మీరు అలాంటి అర్హత కనుక మీరు ఉంటే, ఇలాంటి నసగాళ్ళు కనుక మీలో ఎవరన్నా ఉంటే, మీ భార్య చేత అసహ్యం అనిపించుకునే రీతిలో మీరు ఎవరన్నా ఉండారేమో, అనిపించుకునే స్టేజీలో ఎవరన్నా ఉండారేమో ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని అలా ఉంటే కనుక మారి మీ భార్య మీకోసం ఎదురు చూసేటట్టుగా ఉండండి. మీ భార్య ప్రేమను పొందండి. అనిపించుకొని ఇరుగు పొరుగు అందరి చేత కూడా అనిపించుకోబాకండి. మగాళ్ళు ఇలా ఉండటం కరెక్ట్ కాదు. మగాళ్ళలాగా ఉండండి, ఆడవాళ్ళలాగా ఉంటారు. అంతేగాని ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టి ప్రతి ఒక్కటి మాదేనని చెప్పి అసహ్యం వేసేటట్టు అన్ని పనుల్లో వేలు పెట్టి ఆడవాళ్ళని ఏదిచ్చబాకండి. సరేనా? బాయ్.